కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ రిఫార్మ్స్ ప్రకటించిన తర్వాత వివిధ కంపెనీలు అయితే వాటిలో ప్రజెంట్ ఉన్న ప్రైజెస్ను తగ్గించడం జరుగుతుంది. అందులో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తన బైక్లను తగ్గిస్తున్నట్లయితే ఒక ప్రకటన చేయడం అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా 350cc అంతకన్నా ఎక్కువగా ఉన్న బైక్లు అయితే 40% అయితే జిఎస్టీ వేయడం జరుగుతుంది. 350cc కంటే తక్కువ ఉన్న బైక్లు అయితే ఇంచుమించు ఒక 28% మాత్రమే జిఎస్టీ వేయడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు 28% ఉన్న జిఎస్టీని 18% అయితే జిఎస్టీకి తగ్గించడం జరిగింది. ఈ యొక్క తగ్గించిన జిఎస్టీ ప్రకారము సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి వస్తాయని అయితే రాయల్ ఎన్ఫీల్డ్ చైర్మన్ గోవిందరాజన్ అయితే చెప్పడం జరిగింది. సో బైక్స్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన బైక్స్ కొనాలి అనుకునే వాళ్ళకైతే ఇప్పుడు మంచి అవకాశం. సెప్టెంబర్ 22 తర్వాత అయితే రాయల్ ఎన్ఫీల్డ్ 350cc అంతకంటే తక్కువగా ఉన్న బైక్లు అయితే తగ్గించడం జరుగుతుంది. ముఖ్యంగా 350cc ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్ సైకిళ్లపై జిఎస్టీని 28% నుంచి 18% అయితే తగ్గించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో 350cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోడళ్లను ఇకపై 40% పన్ను వర్తిస్తుందని, ఈ నేపథ్యంలో ఇతర 2-వీలర్ కంపెనీల్లో రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తన పాపులర్ మోడల్ను అయితే తగ్గించడం జరిగింది. కంపెనీ తాజా నిర్ణయాలతో క్లాసిక్ 350, హంటర్ 350, మోటార్ 350 మోడల్ అయితే 22,000 వరకు అయితే తగ్గొచ్చాయని చెప్తుంది. ప్రస్తుతం క్లాసిక్ 350 ఎక్స్ షోరూమ్ వచ్చేసి 1,97,253 ఉంది. అండ్ ఇంకోటి 2,30,000 వరకు అయితే ఇంకో ధర అయితే ఉంది. అయితే వేరియంట్ని బట్టి దాన్ని చేంజ్ అవుతుంటుంది. హంటర్ ధర 1,49,900 నుంచి 1,74,665 వరకు అయితే తగ్గొచ్చని అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా 350cc మోడళ్లపై జిఎస్టీ తగ్గించడం వల్ల మోటార్ సైకిల్ ధర తగ్గడమే కాకుండా తొలిసారి బైకులు కొనుగోలు చేసే వారికి ప్రేరణగా నిలుస్తుందని అయితే రాయల్ ఎన్ఫీల్డ్ CEO గోవిందరాజన్ అయితే చెప్పడం జరిగింది. సో సెప్టెంబర్ 22 తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బైక్స్ అంతకన్నా తక్కువ సీసీలు ఉన్న బైక్లు అయితే అంటే ఇంచుమించు 28% ఉన్న జిఎస్టీ 18%కి వస్తుంది. ఇంచుమించు 50,000 వరకు అయితే ఒక్కొక్క బైక్ పైన తగ్గే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ బైక్సే కాదు, అంటే నార్మల్ వేరే హీరో మోటార్ కాప్ కానీ వేరే హోండా కానీ అన్ని కంపెనీల బైకులు కూడా తగ్గే అవకాశం ఉంది. ఆఫ్టర్ సెప్టెంబర్ 22 తర్వాత కొంటే మాత్రం బైకులకు మంచి కొంచెం తక్కువ ధరకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పడం జరుగుతుంది.